డబ్బు లోకంలో మునిగిపోయారు ప్రజలు. డబ్బే శాశ్వతంగా మారిపోయి మానవ సంబంధాలు, విలువలు, ప్రేమాప్యాయతలు కరువయ్యాయి. ఈ రోజుల్లో డబ్బు కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు జనాలు. అలాంటి సంఘటనే జరిగింది. డబ్బు కోసం శవం ముందు బేరాలాడిన రక్త సంబంధాలు. ఆస్తి కోసం తండ్రి అంత్యక్రియలు ఆపాడు ఓ కొడుకు. ఈ ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో చోటు చేసుకుంది. ఆస్తి విషయం తేలే వరకు తండ్రి మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేది లేదంటూ పట్టుబట్టాడు. దీంతో చేసేది లేక 3 రోజులుగా ఇంటి ముందే డెడ్ బాడీని అంత్యక్రియలు జరగకుండా ఉంచాడు. వెలికట్టె యాదగిరికి 2 భార్యలున్నారు. మొదటి భార్య కొడుకు రమేష్ ఉండగా రెండో భార్య పద్మకు కొడుకు ఉపేందర్, కూతురు శోభారాణి ఉన్నారు. అయితే రెండో భార్య పద్మ కొడుకు ఉపేందర్ అనారోగ్యంతో గతంలోనే చనిపోయాడు. యాదగిరికి గ్రామంలో 15 ఎకరాల భూమి ఉండగా 5 ఎకరాలను రమేష్ పేరున రిజిస్ట్రేషన్ చేసి 2 ఎకరాలను కట్నం కింద కూతురు శోభారానికి రాసి ఇచ్చాడు. 3 రోజులుగా డెడ్ బాడీ ఇంటి ముందే మరో 3 ఎకరాలు అమ్మి బంగారం పెట్టాడు. మిగతా 5 ఎకరాలను రెండో భార్య పద్మ పేరట రాశాడు. అయితే పద్మ తన పేరున ఉన్న భూమిలో 3 ఎకరాలను అమ్మి తన కూతురు శోభకు హైదరాబాద్ లో ఇల్లు కొనిచ్చింది. ఇదిలా ఉండగా యాదగిరి అనారోగ్యంతో 2025 ఫిబ్రవరి 10వ తేదీన చనిపోయాడు. దీంతో తన చిన్నమ్మ పద్మ పేరున ఉన్న మిగిలిన 2 ఎకరాలు విషయం తేల్చిన తరువాత తండ్రికి అంత్యక్రియలు చేసేది లేదని కొడుకు రమేష్ పట్టుబట్టాడు. గ్రామస్తులు కూడా రమేష్ కు మద్దతు పలకడంతో 3 రోజులుగా యాదగిరి డెడ్ బాడీ ఇంటి ముందే ఉంది.